అమ్మ ఒక మాట చెప్పింది. మన పూజలు ఎప్పుడు భగవంతుడి కంటే ముందు ఇంట్లో భర్త పిల్లలు మెచ్చుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే పూజే ఆ భగవంతుడు మెచ్చుతాడు. అలాగ నువ్వు ఉండాలి, అలాగ నీ పూజలు ఉండాలి. ఇంటిని, భర్తని, పిల్లల్ని చక్కగా చూసుకున్న తర్వాతనే మన పూజలకి ఫలితాన్ని వస్తాయని అమ్మ చెప్పిన మాట ఫాలో అవుతున్నాను. అసలు పూజలంటే గిట్టని భర్తలు ఉంటారు చాలామంది. మరి అలాంటి వాళ్ళు మన పూజలు మెచ్చుకునేలాగా ఎలాగ మారాలో ఈ వీడియోలో వివరిస్తున్నాను. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా 365 వత్తులను వెలిగించుకొని ఆ తులసి ముందు పూజ చేసుకున్న వీడియో ఇది. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో పూర్తి వరకు చూసేవాళ్ళు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్క ఇల్లాలు తప్పకుండా ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా ఆ రోజు మాత్రము పూజ చేసుకుంటాము, ఉపవాసాలు ఉంటాము. ఆహా, ఎంత అద్భుతంగా చేసుకుంటామో. అద్భుతంతో పాటు కొన్ని చాదస్తాలు కూడా ఉంటాయి మనకి. అలాంటి చాదస్తాలు లేకుండా అద్భుతంగా పూజ చేసుకొని మనము మారితే ఇంటిల్లిపాలి అద్భుతంగా మారిపోతారు. మనతో సహా పూజలు చేస్తారు. ఎలాగో ఈ వీడియోలో వివరిస్తాను, తప్పకుండా చూడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అయితే ఇంకా 365 వత్తులు నేను వెలిగించుకున్నాను. అదేవిధంగా మా వారు కూడా పూజ చేసుకున్నారు. ఇంకా సంవత్సరంలో ఒక్కసారైనా సరే తులసి పూజ వారు చేసుకునేది ఈ కార్తీక పౌర్ణమి రోజు. ఇంక ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇంకా పౌర్ణమి గడియలు సాయంకాలం ఉంటాయి కాబట్టి సాయంకాలం కూడా వత్తులు వెలిగించుకుంటాము. ఇంక ఇలాగ పూజ చేసుకున్న తర్వాత వంట అన్నీ చేసుకొని టిఫిన్ కూడా రెడీ చేసుకొని మళ్ళీ యథావిధిగా మా పనులకు వెళ్ళిపోయాము. నా పూజలు ఎప్పుడు నా ఇంటికి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లంతా తుడుచుకొని ముందు వాకిలి ఎంత శుభ్రం చేసుకొని వచ్చి స్నానం చేసిన తర్వాత అయితే గుమ్మాన్ని పూజించుకుంటున్నాను. ఇంకా తెలిసిందే కదా, ముందుగా చేసేది గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవడము, గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకోవడము, తులసికోట ముందు చక్కగా విష్ణుకు ప్రీతికరమైన ముగ్గులు, పద్మ ముగ్గు, స్వస్తికు ఇలాగన్నీ వేసుకోవడము. ఇంక యథావిధికైతే ఈ పూజకి సంబంధించి మనము చేసే పనితోటి పూజ మొదలవుతుందండి. అది ఒకటి గుర్తుంచుకోవాలి. చేసే పనిలో కూడా భగవంతుణ్ణి మనము చూసుకోవాలి. అదేవిధంగా మనము ఏదైతే పని చేస్తున్నామో, భగవంతుడికి ఏదైతే పూజ చేస్తున్నామో మనకు ఇబ్బందిగా ఉండకూడదు, మన ఇంటిల్లిపాదికి ఇబ్బంది ఉండకూడదు. ఇదొకటైతే నేను తెలుసుకున్న సత్యము. అలాగుంటే మన ఇంట్లో మనం చేసే పూజ అద్భుతంగా ఉంటుంది. మనము ఎంత ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాము. అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు అనుకున్న విధంగా మారిపోతారండి. ఇదైతే ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే చాదస్తాన్ని వదలాలండి. పూజ అనగానే చాదస్తం అయిపోతుంది. ఉపవాస దీక్ష చెయ్యలేము. సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఉపవాసం చేయాలని ఉంటుంది. గుళ్ళకు వెళ్ళడము, గోపురాలకి తిరగడము, తర్వాత దీపాలు పెట్టుకోవడము, ఉదయాన్నే లేవడము, అన్నీ చేయడము, హడావిడి, కంగారు, పిల్లల్ని కంగారు పెట్టడము, భర్తని కంగారు పెట్టడము, ఇంకా వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టలేకపోవడము, వాళ్ళు బయట టిఫిన్స్ కానీ ఏదైనా తీసుకొని రావడము. పూజలు అంటే అమ్మో, ఇంట్లో పూజలు ఎన్ని కండిషన్లు ఎన్నో అని అనుకుంటూ ఉంటారు. ఇంకా పూజల విషయానికి వస్తే మగవారు అసలు ఏమీ పట్టించుకోరు, ఏది పట్టించుకోరు, సరిగ్గా స్నానం చేయరు, పొద్దునే ఉదయాన్నే చెప్పినట్టుగా పూజ చేయలేరు, ఏది చేయలేరు అని మనం అనుకుంటాము. కానీ మనకంటే చాదస్తంగా మగవాళ్ళు ఉండరు. వాళ్ళ పూజలు వాళ్ళకి అన్నీ ఇష్టంగానే ఉంటాయి. భగవంతుడు అంటే భక్తి ఉంటుంది, మనసుతో భక్తి ఉంటుంది. కొద్దిసేపు మాత్రమే వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. ఇంకా అన్నీ ఇలాగ ఫాలో అవ్వాలి, అలాగ ఫాలో అవ్వాలి, ఇది ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇది నీట్గా లేదు, నేను ఇది వేసుకున్నానా, అది వేసుకున్నానా, ఇలా చేశానా, అలా చేశాను, ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, ఇలాంటి కండిషన్స్ అయితే మగవాళ్ళు ఎక్కువ పట్టించుకోరు. ఒకవేళ అలాంటి కండిషన్స్ మనం ఎక్కువ పెడితే చాదస్తం పూజలాగా భరించలేకపోతారు. ఇంకా వాళ్ళు ఏది పట్టించుకోరు, ఏది చేయలేరని మనమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము.
అందులో కూడా మనకి కంగారు హడావిడి ఉంటుంది. వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేము. ఇలాగ పూజలు అలంకరణలు ఇవన్నీ ఉంటాయి, మనము రెడీ కావాలి, ఇదంతా ఉండి వాళ్ళకి వండి పెట్టాలి లేకుండా ఉండడము, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలన్నా టిఫిన్స్ బాక్స్ అరేంజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కంగారు పడతాం. ఇంక ఇదంతా ఎందుకు తలనొప్పి, వీళ్ళని ఎందుకు కంగారు పెట్టడం, ఇదంతా ఎందుకనేసి వాళ్ళు బయట తినడం, లేదంటే కొంతమంది చిరాకులు పరాకులు ఇంకెన్నో రకాలుగా ఉంటుంటాయి. వాళ్ళేమో మనము బయటికి వెళ్ళాలనుకుంటాం, వాళ్ళకి ఆ టైం కుదరకపోవచ్చు. ఇలాగ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. కొద్దిగా మనం కూడా మారాలి. ఇప్పుడు వీలు కాలేదు అన్నప్పుడు బలవంతంగా చేసి పట్టుకుపోవడం కంటే వీలు చేసుకునేలాగా మనం మారామనుకోండి, తప్పకుండా ఏదో రకంగా ఏంటి చక్కగా చేసుకుంది, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, చక్కగా టిఫిన్కి అన్నీ సిద్ధం చేసింది, తన పూజ నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అలాంటప్పుడు కాసంత ఓపిక చేసుకొని తనకి ఇష్టమైన దగ్గరికి గుడికో గోపురానికో పట్టుకెళ్తే బాగుంటుంది కదా, దాంతో కలిసి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వాళ్లకు కలిగేలాగా మన ఇంటిని మన పూజని మనము మార్చుకోవాలి. అంతే. పెళ్ళైన కొత్తలో నేను కూడా చాలా పట్టింపులో ఉండేటివి. ఇంకా మా వారు కొంచెము ఏది అంటే అప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది పట్టించుకోకపోవడము, స్నానం చేయకపోయినా అనుకోకుండా స్నానం చేసి వచ్చి ఏదైనా తాకడము, ముట్టుకోవడము, తర్వాత పూజ చేసేటప్పుడు స్నానం చేయకుండా అటు ఇటు తిరుగుతుంటే నేను కూడా ఎందుకు ఇలాగా పండగ పూట అలాగుంటారు ఇలాగుంటారు, త్వరగా స్నానం చేయొచ్చు కదా, త్వరగా ఇది చేయొచ్చు కదా, అన్ని రకాలుగా బాబా ఎన్ని గిలిగజ్జాలు వచ్చేటివో. ఇంకా ఒక్కసారి నేను ఆలోచించుకున్నది ఏంటంటే, నా పూజ తనెందుకు మారాలి? నాకు ఇష్టమైన పూజను నేను చేసుకున్నప్పుడు తనకు నచ్చినట్టుగా తను చేసుకోగలుగుతారు కదా, నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన వచ్చి నేను నా పూజకి ఎటువంటి ఇబ్బంది రాకుండా తనకి నేను ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ వస్తున్నాను. కాబట్టి పూజల విషయానికి వస్తే ఇంకేదైనా పండుగ వచ్చిందంటే అసలు భయమే ఉండదు. ఎంత ఖర్చు పెట్టేస్తుందో, ఇవి కొనమంటది అవి కొనమంటది, ఇది తీసుకురమ్మంటది అది తీసుకురమ్మంటది, అబ్బబ్బా తీసుకొచ్చినవి మెచ్చదు, ఏది సరిగ్గా ఇది మెచ్చదు అది మెచ్చదు, ఇలాంటివి అసలు ఏమీ ఉండవు. ఏది తీసుకురాగలిగితే అది ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకెళ్ళమంటాను. బయటికి తీసుకెళ్ళడానికి అవకాశాన్ని బట్టి, డబ్బులను బట్టి, ఆర్థిక స్థితిని బట్టి మన పూజలు నేను అలాగే పండగలైనా ఏదైనా అలాగే చేసుకుంటూ మార్పు వస్తుంది. తిన పూజ నాకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు తనకు నచ్చినట్టుగా నేను మారాలి కదా అనేసి అలా మెల్లమెల్లగా మార్పు పండుగ వచ్చినప్పుడు అరే నన్ను అసలు లేనిపోనివన్నీ అసలు కోరదు, 100 ఇస్తే 100లోనే ఖర్చు పెట్టుకుంటుంది, లేదంటే చీర కావాలి అనుకుంటే అవసరం లేదు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవంటే వదిలేస్తుంది, ఏమీ పట్టించుకోవట్లేదు, తనకి ఏదైనా చెయ్యాలి, తనకి ఈసారైనా ఏదైనా పెట్టాలి చెయ్యాలి, ఇలాంటి ఆలోచన వచ్చేలాగా మనము మారేమనుకోండి, తప్పకుండా వాళ్ళు మనతో సహా పూజల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇది ముట్టకు అది ముట్టకని వాళ్ళు ఎలాగ చేయాలనుకుంటున్నారో అలాగ చేయడం మొదలు పెట్టిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళే తెలుసుకుంటారు. ఇది ఇలాగ చేయకూడదు అలాగే చేయాలి. మగవాళ్ళకి ఏది తెలియదు అని మనం అనుకోకూడదు, అన్నీ తెలుసు. కాకపోతే అంత ఓపిక సహనము మనకున్నట్టుగా ఉండదు. కాకపోతే చేస్తే మాత్రం అద్భుతంగా చేస్తారు. వంట అయినా పూజ అయినా ఏదైనా సరే ఇంకా అలాగా మారిపోవాలి. ఇంక ఇలాగా 365 వత్తులు వెలిగించుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పనులన్నీ చేసుకొని ఇంకా ఉదయం పూట వరకు నేను వెలిగించుకున్నానండి. ప్రతిసారి ఇద్దరం కూర్చొని పూజ చేసుకుంటాము బ్రాహ్మీ ముహూర్తంలో. కానీ మా వారి వాళ్ళు లేవలేకపోయారు కొంచెం లేటుగా. ఇంక ఈలోపు అయితే నేను పూజ చేసుకుంటానని నేను పూజ పూర్తి చేసుకున్నాను. తర్వాత ఇంకా తను స్నానం చేసి వచ్చి తను కూడా వత్తులు వెలిగించుకున్నారు. ఇంక ఇలాగా తులసికోట ముందు 365 వత్తులు వెలిగించుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి అష్టోత్తర నామావళితో అర్చన చేసుకున్నాను. ఈ పూజ అంతా 5:30 వరకు వత్తులు కాల్చుకోవడము వెలిగించుకోవడము ఇలాగ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా ఇలాగ స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నారు. ఎందుకంటే ఇద్దరం కలిసి చేసుకుందామని ఇబ్బంది పెట్టడం ఎందుకని అనిపించింది. 1 సంవత్సరం చేసుకుంటాము, లేదంటే సాయంకాలం కూడా చేసుకోవచ్చు కదా అనే ఆలోచన. ఇంకా తను లేచి తను కూడా వత్తులు వెలిగించుకొని పసుపు కుంకుమలు వేసి తులసికి నమస్కారం పెట్టుకొని ఇద్దరం కలిసి బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజను పూర్తి చేసుకున్నాము. ఇంక ఈ 365 వత్తులు ఎందుకు వెలిగించాలి అంటే చాలామంది ఈ ఒక్కరోజు వెలిగిస్తే 365 రోజులు దీపం పెట్టిన ఫలితం లభిస్తుంది అనుకుంటారు. కానీ అది కాదు. మనము నిత్య దీపారాధన చేసినప్పుడు ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు, మనకి మామూలుగా 5 రోజులు వీలు కానప్పుడు దీపం పెట్టలేకపోవడము, ఏదైనా సూతుకు వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా వీలు కానప్పుడు దీపం పెట్టలేనప్పుడు, ఇలాంటి పరిస్థితులలో మనము దీపం పెట్టినప్పుడు ఆ
పరిస్థితులను తొలగించి ఫలితాన్ని కలిగించేది 365 వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం. అంతే తప్ప కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు వెలిగించేసేస్తే 365 రోజులు వెలిగించినట్టే అని అనుకోకూడదు. భగవంతుణ్ణి శ్రద్ధగా ఆరాధించాలి. భగవంతుణ్ణి తృప్తిగా ఆనందంగా కొంచెము మనసుతో ఆరాధిస్తే తప్పకుండా మనకి ఫలితం లభిస్తుంది. ఇంక ఇలాగైతే సూర్యోదయం కంటే ముందే పూజ పూర్తయిపోయింది. పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంకా యథావిధిగా మా పనులన్నీ మొదలవుతాయండి. ఇంకా వంట చేసి చక్కగా టిఫిన్ చేసి పిల్లలకి అన్నీ అరేంజ్ చేసి పెట్టి యథావిధిగా మేమైతే మా పనికి వెళ్ళిపోయాము. ఇంకా ఇల్లే గుడి అనుకుంటాను. వీలైనప్పుడు ఈ కార్తీక మాసంలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడికైనా గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాము. ఇంకా లేదు అంటే ఇంట్లోనే సకల దేవతలు ఉన్నారు, సకల దేవత అర్చన ఇంట్లోనే జరుగుతుంది. ఇల్లే దేవాలయంగా మార్చుకుంటాను. ఎందుకంటే వీలు అవకాశాన్ని బట్టి భగవంతుని ఆరాధించడము ముఖ్యం కదా. ఇంకా నేనైతే ఇలాగనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంకా పూజ పూర్తి అయిపోయింది. వంటకి సంబంధించి అన్నీ పూర్తి చేసుకొని ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్ళి పని చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలము కార్తీక పౌర్ణమి సాయంకాలం పూట 365 వత్తులు వెలిగించి మళ్ళీ పోస్ట్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా మరొక మంచి టాపిక్తో నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఫుల్ వీడియో చూసిన వాడు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇలాగా శ్రద్ధగా హ్యాపీగా సంతోషంగా ఇంటిని పాదిమి పూజలు చేసుకుంటాము. పిల్లలు లేచిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు ఎలాగైతే అలాగే చేసుకోవడము మంచిది, ఉత్తమమైనది. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.